నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చ. మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రజాభవన్లో ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరు. గవర్నర్తో అన్ని అబద్ధాలు చెప్పించారన్న పల్లా రాజేశ్వర్. ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ రాజకీయాలు. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు. దేశంలో 35కు పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. రైల్వే శాఖ బడ్జెట్ను భారీగా పెంచామన్న కిషన్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. శాసనమండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ కౌన్సిల్ సోడియం దగ్గర నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమానపరిచారని, వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పాలన్నారు. సభ గౌరవ మర్యాదలను కాపాడుతున్న సీఎం ఇలాంటివి మాట్లాడకూడదన్నారు. సభ్యులు పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేయడంతో మండలి చైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ చైర్మన్ చెప్పారు. Who are you? अरे మీకేం సంబంధం? మీకెవరు అసలు? మీరు ఇల్లు ఎవరు అసలు? అరే ఎవరే బాబు మీరు ఎవరు అసలు? ఇట్లా పోలీస్ పార్టీలు ఏంటి? మీరు రావాలా? మీరు ఇక్కడ మీరు బయట గమ్మతురేమే బాబు. వేసుకోండి, మనసులో వేసుకోండి. చలో నల్ల కండువాలు వేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. ఏ కండువాలు వద్దంటే మీకేం మాకు మాకు మమ్మల్ని సస్పెండ్ చేయమని మా అక్కయ్య బాబు చెప్పకపోతే మీరే బాగా తీసుకుపోతాను. నాకు నచ్చలేదు. నేను షర్ట్ బ్లాక్ ఇదే ఎవరే బాబు. డిమాండ్ చేస్తూ కౌన్సిల్ పోడియం దగ్గర నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమానపరిచారని, వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పాలన్నారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం ఇలాంటివి మాట్లాడకూడదన్నారు. సభ్యులు పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేయడంతో మండలి చైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ చైర్మన్ చెప్పారు. అధ్యక్ష దయచేసి మీ స్థానంలో కూర్చోండి. నేను ఒక విజ్ఞప్తి చేస్తాను. మీరు దయచేసి మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ప్రభుత్వం తరఫున మినిస్టర్ గారు మాట్లాడతారు. అధ్యక్ష అధ్యక్ష
అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలను వేసుకుని శాసన మండలికి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నల్ల కండువాలు వేసుకుని రావద్దని పోలీసులు సూచించారు. నిరసన తెలపడంతో తమ హక్కుని కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, శోభన్ రెడ్డి, తాతా మధు, మహమూద్ అలీ తదితరులు సభలోకి వెళ్లిపోయారు. చలో నల్ల కండువాలు వేసుకోండి. సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్. కండువాలు వద్దంటే మీకేం మాకు మాకు మమ్మల్ని సస్పెండ్ చేయండి. మా అక్కయ్య బాబు మీరే అవసరం తీసుకుపోతుంది. బాగా నాకు నచ్చలేదు. నేను షర్ట్ బ్లాక్ ఎవరే బాబు సార్ 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 బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్ ప్రజలకు దూరమైందని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. దళితుల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తీసేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లుగా నియంతృత్వ విధానాలతో కొనసాగిందని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిసే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆయన ప్రతిపాదించారు. దీన్ని మరో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బలపరిచారు. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయట పెడతానని అన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులని తనకు తెలుసని వీరేశం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒక పరిస్థితి మనం చూసినాం. ఆ యూనిట్లలో 10 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, 5 లక్షలు, ₹1,00,000 వరకు కూడా యూనిట్స్ ఉండేవి. ఇవన్నిటి కూడా తీసేసారు. ఇవన్నిటి కూడా బొందబెట్టేసారు. ఇవన్నిటి కూడా ఖతం చేసేసి దళిత బంధు అనే ఒక ముద్దు పేరు పెట్టేసి కొంతమందికి ఇచ్చేసి ఆ ఇచ్చిన దాంట్లో కూడా రకరకాల అవినీతి, అది నేను చెప్పిన మాట కాదు, అప్పటి ముఖ్యమంత్రి అవినీతి గురించి బయటపెట్టినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నది. అట్లా ఈ విధంగా దళిత జాతిని మోసం చేయడంతో పాటు అనేక రంగాల్ని బీసీలను కూడా మోసం చేశారు. బీసీ కార్పొరేషన్ లోన్లు పోయినాయి, బీసీ ఇండస్ట్రియల్ లోన్స్ పోయినాయి. ఇవన్నీ మోసం చేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఈ వర్గాలకు అభ్యున్నతి కలగాలంటే, ఈ వర్గాలకు మేలు జరగాలంటే, ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గవర్నర్తో 30 మోసాలు, 60 అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. ప్రజాభవన్కు వచ్చే వారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. 2 నెలల్లో ఎవరి సమస్యలైనా పరిష్కరించారని పల్లా ప్రశ్నించారు. మొట్టమొదటి ప్రసంగం అంటే అంతకుముందు ఒకటి ఎలక్షన్ తర్వాత అయినా కూడా 5 సంవత్సరాల కోసం ఎన్నిక వచ్చింది కాబట్టి ఆ 5 సంవత్సరాల బడ్జెట్లలో మొదటి బడ్జెట్ కంటే ముందు పెట్టే గవర్నర్ ప్రసంగంలో ఒక స్థూలమైన, నిర్దిష్టమైన, ప్రణాళికాబద్ధంగా కొన్ని అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని చెప్పి మేము భావించాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏదైతే నిర్దిష్టమైన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, రకరకాలు ఇస్తారు కాబట్టి వాటిని ఇందులో పొందుపరిచి దానికి సమయానుకూలంగా ఎప్పుడు ఏం చేస్తారో దానికి కావాల్సిన నిధులు కానీ ఇవన్నీ చేస్తారు మెన్షన్ చేస్తారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ భేటీ కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ భేటీ కానున్నారు.
రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ భేటీ కానున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా విభజన హామీలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, అదేవిధంగా ఏపీకి రైల్వే జోను, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని కేంద్రానికి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రైవేటీకరణ ఆపాలని మరోసారి కోరే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ డిస్కమ్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా ఇప్పించాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీని కోరనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలకు అనుమతులతో పాటు వాటికి నిధులు కేటాయించాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 4.5 ఏళ్ల కాలం పైగా ఏదైతే విభజన హామీల కోసం పోరాటం చేస్తుందో వాటిని మరోసారి కేంద్రం దృష్టికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తీసుకెళ్తున్నారు. ప్రధాని భేటీలో కూడా ప్రధానంగా విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలనే ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా సీఎం జగన్ ప్రధానికి వివరించనున్నారు. రాష్ట్రం ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థికంగా ఆదుకోవాలని మరోసారి సీఎం జగన్ ప్రధానిని కోరనున్నారు. గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి ఏదైతే నిధులు రావాల్సి ఉందో ఆ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మరింత అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు కూడా ఈ రోజు జరిగే భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు మరో 2 నెలల సమయం మాత్రమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, టీడీపీ జనసేన పొత్తులు, అదేవిధంగా ఇతర అంశాలు కూడా ప్రధానితో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తూ ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. కంచికర్లపట్నంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖరరావు మృతి చెందడంతో వారి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రశేఖరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. సమతామూర్తి ఘనమైన పేరుతో చిట్ ఫండ్స్ ప్రారంభించారు. చిట్టీల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు కేటుగాలు. రిజిస్ట్రేషన్ చేయించకుండానే చిట్ ఫండ్స్ కంపెనీలు పెట్టి తక్కువ డబ్బులు కడితే ఎక్కువ రిటర్న్ వస్తాయని ఆశ చూపి చిట్టీలు వేయించుకుని లక్షల్లో వసూలు చేసి జెండా ఎత్తేస్తున్నారు. సమతామూర్తి చిట్ ఫండ్స్ పేరుతో అమాయకులను 5 కోట్ల రూపాయల మేరకు ముంచేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. సమతామూర్తి అనగానే ముచ్చింతర్లో రామానుజ విగ్రహం గుర్తుకొస్తుంది. చిన్నజీర స్వామి గుర్తుకొస్తారు. ఆ పేరును వాడుకుంటే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందనే కుట్రపూరితమైన ఆలోచనతోనే సమతామూర్తి చిట్ ఫండ్స్ ప్రారంభించారు. చిన్నజీర స్వామితో సంబంధాలున్నట్లు ప్రచారం చేసుకున్నారు. తక్కువ డబ్బులు కట్టినా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని సామాన్య జనాలను నమ్మించారు. 6 నెలల పాటు చిట్ ఫండ్స్ నడిపించి 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి కంపెనీ మూసేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ మాదాపూర్ పిఎస్తో పాటు సైబరాబాద్ సిపికి కంప్లైంట్ చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురు మోసగాలు శ్రీనివాస్, రాకేష్, గణేష్లు డైరెక్టర్లుగా సమతామూర్తి పేరుతో చిట్ ఫండ్స్ కంపెనీని 6 నెలల క్రితం ప్రారంభించారన్నారు డీసీపీ వినీత్. మాదాపూర్, కుకట్పల్లి, ఎల్బీనగర్లో బ్రాంచీలు పెట్టి 120 మంది బాధితుల నుంచి 5 కోట్ల రూపాయల మేరకు వసూలు చేశారన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేశామని, మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు.
అమాయకులకు డబ్బులు ఆశ చూపి మోసాలు చేస్తున్నారన్నారు. నెలవారీగా డబ్బులు ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయని చెప్పి ఖాతాదారులను నమ్మించి మోసం చేశారన్నారు. తో పాటు ఇద్దరు ఎంప్లాయీస్ ఈ ఫేక్ బిజినెస్ ఆఫీస్ పెట్టి అక్కడున్న ఇద్దరు ఎంప్లాయీస్ని కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ చిట్ ఫండ్స్ అనే కంపెనీ డే బై డే పెరుగుతున్నాయి అండ్ అమాయకులని డబ్బులు ఆశలు చూపెట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని లెవరేజ్గా తీసుకొని 5 lakhs ఇస్తే మీకు 1 yearలో 10 lakhs చేస్తాము, 10 lakhs ఇస్తే 20 చేస్తాము, ఇలాంటి ఆశలు మోసం చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ, వాళ్ళ శాలరీ అమౌంట్ ఉండొచ్చు, లేకపోతే ఏదో అమ్మేసి ఇచ్చి ఉంటారు, వాళ్ళ అలాంటి హార్డ్ అండ్ మనీని తీసుకొని వాళ్ళందరూ పరారైతున్నారు. సంతామూర్తి పేరు పెట్టి చిన్నచీర స్వామి ఫోటోలను పోస్టర్స్లో వేసి ఆయన పేరు కూడా వాడుకున్నారని తెలిపారు డీసీపీ. ఈ మధ్య చిట్ ఫండ్ మోసాలు పెరిగాయని, మాదాపూర్ జోన్లో మరో 6 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అమాయకుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని చిట్ ఫండ్స్ ద్వారా మోసాలు చేస్తున్నారన్నారు. తెలిసిన పర్చేస్ల ద్వారా ఆన్లైన్ ద్వారా ఖాతాదారులను పెంచుకుంటున్నారన్నారు. రిజిస్టర్ చేయించుకోకుండా చిట్ ఫండ్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ. సంతామూర్తి చిట్ ఫండ్స్ అనగానే చిన్నజీర స్వామికి సంబంధించిన సంస్థ అనుకుని చిట్టీలు కట్టామని చెప్పారు బాధితులు. లక్షల రూపాయలు తమ వద్ద నుంచి తీసుకొని పేమెంట్ రిటర్న్ చేయమని అడిగితే ఫెస్టివల్స్, ఎలక్షన్స్ అంటూ డబ్బులు ఎగ్గొట్టారన్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు బాధితులు. నేను ఎల్బీనగర్ బ్రాంచ్లో 10 lakhs చిట్టీలు 2 వేసాను, 20 lakhs చిట్టీలు పే చేశాను. ఇప్పటి వరకు 2,45,000 పేమెంట్ చేశాను. అయితే ఎస్ఎంజీ సమతామూర్తి గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అంటే నేను ఇందులో టీ వేయడం జరిగింది సార్. ఎందుకంటే సమతామూర్తి అంటే చిన్నజీర స్వామి గుర్తొస్తారు కాబట్టి చిన్నజీర స్వామి లోగో అక్కడ ఉన్న అది మొత్తం వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి స్వామివారి ఫోటోలు వాళ్ళ లోగోని బట్టి వాళ్ళకి సంబంధించింది అనుకొని ఫిక్స్ అయ్యి వేసాం మేము. వాళ్ళు ట్రస్ట్ నుంచి మాకు డబ్బులు వస్తాయి, మీకు ట్రస్ట్ నుంచే మొత్తం ఇది ట్రస్ట్కు సంబంధించిందే కంపెనీ బాబు అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ అని చెప్పి చేశారు. అత్యాశకు పోయి ఇలాంటి మోసగాలవలలో పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలను కోరారు. నిందితుల నుంచి డబ్బులు రికవరీ చేసి బాధితులకు ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. SCV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.